Hello students, welcome to APPSC Group 1 syllabus discussion class. అండ్ ఈ సెషన్లో మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ మొత్తం చాలా అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ డాక్టర్ సతీష్ అండ్ ఐ విల్ టేక్ యూ టు దిస్ సెషన్. ఓకే, ఇది నా చాలా ఫేవరెట్ కొటేషన్ అండి. ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వన్ బిఫోర్ ఇట్ ఈస్ ఎవర్ ఫాట్. అంటే దీని అర్థం ఏంటంటే ఏ యుద్ధమైనా ఆ యుద్ధం చెయ్యకముందే దాని గెలుపోవటంలో నిర్ణయించబడతాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో ఏ యుద్ధమైనా చేయకముందే ఎలా నిర్ణయిస్తుందండి? వన్ ఆఫ్ ద రీజన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ స్ట్రాటజీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ అపోనెంట్ వెల్, అండ్ దట్ పర్సన్ అండ్ దట్ పార్టీ హ్యాస్ ఎ హై రేషియో టు విన్ ద వార్. అంటే మన ఎనిమిని మనం బాగా అర్థం చేసుకొని అలాగే మనల్ని బాగా అర్థం చేసుకుంటే ఏ యుద్ధమైనా సులభంగా గెలవచ్చు అని. ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 కూడా ఒక యుద్ధమే అనుకోండి. ఆ ఏపీఎస్సి గ్రూప్ 1ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే దాని సిలబస్ని ఏపీఎస్సి గ్రూప్ 1 ఏపీఎస్సి కమిషన్ చాలా క్లియర్గా సిలబస్ని డిఫైన్ చేసింది. బాబు, మేము ఈ పార్ట్స్ నుంచి మేము క్వశ్చన్స్ ఇస్తాము అండ్ యు నో నీడ్ టు సర్చ్ ఆర్ వాండర్ ఎవ్రీవేర్. అంటే ఏ బుక్ పడితే ఆ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ద సిలబస్ ఈజ్ వెరీ డిఫైన్డ్ అనేది చాలా క్లియర్గా చెప్పిందండి. అండ్ ఈ ఎగ్జామ్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఎస్సి అయినా కూడా ఈ ఏపీఎస్సికి సిలబస్ని అర్థం చేసుకోవటం, సిలబస్ అలాగే ఒక స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ చేయటం అండ్ దాన్ని ప్యాటర్న్ని, ఆ సిలబస్ స్ట్రాటజీని అర్థం చేసుకుంటే మనకు ఒక ప్యాటర్న్స్ అర్థమవుతాయి. ఆ ప్యాటర్న్ని, ఈ మూడు కూడా మన ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 అనే గెలుపులో చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సిలబస్. అదే మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ జర్నీలో ద సిలబస్ అంటే మెయిన్ మీ శత్రువు ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ ఎనిమీ అండి? ఈ జర్నీలో మీ మెయిన్ ఎనిమీ ఏంటంటే కన్ఫ్యూజన్. ఈ ఎనిమీని మనం ఎలా డిఫీట్ చేయొచ్చు? వెన్ యూ అండర్స్టాండ్ ద సిలబస్ ప్రాపర్లీ. ఎప్పుడైతే మనం ఈ సిలబస్ని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకుందాము అనుకోండి, ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. వెన్ దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్, యూ వన్ ద ఎగ్జామ్. మీరు 50% అంటే హాఫ్ ఆఫ్ ద ఎగ్జామ్ని మీరు ఆల్రెడీ గెలిచినట్టే. ఎప్పుడు కూడా ఎగ్జామ్ అండి, మనం ఎగ్జామ్ హాల్లోనో ఎగ్జామ్ సెంటర్లోనో మనం గెలవండి. ఎగ్జామ్ని ఎప్పుడు గెలుస్తామంటే డ్యూరింగ్ అవర్ ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ మనం రైట్గా స్టార్ట్ చేసాము, రైట్గా కన్సిస్టెంట్గా వెళ్తున్నాము అంటే ఇన్ రైట్ స్ట్రాటజీ, రైట్ పాత్, దెన్ ఓన్లీ విల్ విన్ దట్ ఎగ్జామ్. అండ్ ఈ ఎగ్జామ్ కూడా ఇట్స్ నాట్ ఎనీ డిఫరెంట్ అండి. ఎనీ ఎగ్జామ్ ఇస్ ద సేమ్. ఈ సిలబస్ని అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము, సోము అనే ఒక ఇద్దరిని తీసుకున్నారు అనుకోండి. రాము, సోము వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఒకే ఏరియాలో తీసుకున్నారు. ఇద్దరు రూమ్మేట్సే అనుకోండి. సో ఇద్దరు రూమ్మేట్సే, ఇద్దరు స్టార్ట్ చేశారు, ఇద్దరు కోచింగ్కి వెళ్తున్నారు. బట్ ఒక తను లైక్ హీ అండర్స్టాండ్ ద సిలబస్, హీ అండర్స్టాండ్ ద ప్యాటర్న్, హీ హ్యాస్ ఎ రైట్ స్ట్రాటజీ. అప్పుడు ఏమవుతుంది అండి అంటే ద విన్ అనేది చాలా ఈజీగా తనకు వస్తుంది. ఎప్పుడైతే మీరు సిలబస్ అర్థం చేసుకోకుండా, స్ట్రాటజీ లేకుండా జస్ట్ క్లాసులకు వెళ్తా ఉంటే మీరు గెలుస్తారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో టైం అవుతున్న కొందికి మీరు సిలబస్ని, ప్యాటర్న్ని, స్ట్రాటజీ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ గెలవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయి అంటే దెర్ ఆర్ 6 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. దట్ 6 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ద కీ పిల్లర్స్. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కూడా దెర్ ఆర్ 6 ఇంపార్టెంట్ పిల్లర్స్. దాని మీదే ఈ ఏపీఎస్సి అనే ఎగ్జామ్ నిలబడి ఉంది. ఆ 6 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంటి అండి? ఫస్ట్ థింగ్, 6 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఇన్ ద సెన్స్ 6 సబ్జెక్ట్స్. హిస్టరీ అండి,
history is the first. Second thing is polity. Polity is second. Third thing is economy. Economy. And fourth one is geography. And fifth is science and technology. And sixth, current affairs. ఈ 6 సబ్జెక్ట్స్ దిస్ ఈస్ ద కోర్ అండి. అది ప్రిలిమ్స్ కైనా మెయిన్స్ కైనా ఈ 6 సబ్జెక్ట్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదండి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 6 ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్. నెక్స్ట్ మనకు తెలిసిందే కదండి, ఏపీపీఎస్సీ ఇట్ కండక్ట్ ద గ్రూప్ 1 ఎగ్జామ్. ఒక దాదాపు 14 పోస్టులు ఫ్రమ్ ద ఏపీ డెప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీఓ వరకు దేర్ ఆర్ డిఫరెంట్ పోస్ట్స్ ఆర్ దేర్. అండ్ వీ ఆల్సో నో దేర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ దిస్ ఎగ్జామ్. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు పెడతారు అండి? స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు పెడతారు అంటే టు ఫిల్టర్, అండ్ ఆల్సో నాట్ జస్ట్ ఫిల్టర్, జస్ట్ ద మెయిన్ ఉద్దేశం ఇట్స్ ఫిల్టర్ అండ్ ఆల్సో జస్ట్ టెస్ట్ ద యువర్ బ్రాడ్ నాలెడ్జ్. బ్రాడ్ నాలెడ్జ్ అంటే వేర్ అని తెలిస్తే మీకు సరిపోతుంది. ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు నో వాట్ ఇట్ ఈస్. ఒక ఊరు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ లేపాక్షి తీసుకోండి. లేపాక్షి అనే ప్లేస్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటుందని తెలిస్తే అది ప్రిలిమ్స్ క్వశ్చన్ అవుతుంది. లేపాక్షిని ఎవరు కట్టించారు, దాని చారిత్రాత్మక అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి మెయిన్స్ లో తెలుస్తుంది. మెయిన్స్ లో మన డెప్త్ ని చెక్ చేస్తారు. డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్ ని మెయిన్స్ లో చెక్ చేస్తారు. అండ్ పర్సనాలిటీ టెస్ట్ అండ్ దే విల్ చెక్ యువర్ పర్సనాలిటీ. మనం ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్లియర్ దీస్ 2 కదండి. బట్ ప్రిలిమ్స్ మార్క్స్ మనకి కౌంట్ అంటే మెరిట్ లో ఉంటుందా, ద స్కోర్ ని మెరిట్ లో ఏమి చెక్ చేయరండి. జస్ట్ ఇట్స్ ఎన్ ఎంట్రన్స్. ఒక డోర్ కి ఇప్పుడు మెయిన్స్ అనే ఎగ్జామ్ ఒక రూమ్ లో జరుగుతుంది అంటే ఆ రూమ్ యొక్క తాళం చెవి ఎక్కడ ఉంటుందండి? అది ఈ ప్రిలిమ్స్ లో ఉంటుంది. అండ్ ఈ ప్రిలిమ్స్ స్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రిలిమ్స్ స్టేజ్ లో 2 పేపర్లు ఉంటాయండి. ఉదయం రాసే పేపర్ ఒకటి, మధ్యాహ్నం రాసే పేపర్ ఒకటి. ఈ పేపర్ 1 మార్నింగ్ అన్నమాట. ఇది ఉదయం మనకి సుమారు 10 నుంచి 12 గంటలకి మధ్యలో ఉంటుంది. అంటే 120 నిమిషాలు. ఈ పేపర్ మనకి మధ్యాహ్నం ఎన్ని గంటలకు ఉంటుందండి? 2 to 4 మధ్యలో ఉంటుందండి. సో ఇది పేపర్ 1, ఇది పేపర్ 2. నెక్స్ట్ ఈ పేపర్ 1లో ఏముంటాయి, ఈ పేపర్ 2లో ఏముంటాయి అంటే పొద్దున రాసే ఎగ్జామ్లో ఏముంటుంది, మధ్యాహ్నం రాసే ఎగ్జామ్లో ఏముంటుంది. అండ్ ఈ వచ్చిన మార్క్స్ ఇవి ఫైనల్ లిస్ట్ లో కౌంటింగ్ ఏమి ఉండదండి. జస్ట్ మనం మెయిన్స్ రాయటానికి ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పరీక్ష ఫర్ రైటింగ్ మెయిన్స్. మెయిన్స్ లో వచ్చే మార్క్సే ది మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని మాత్రమే కౌంట్ చేస్తారు ఇంటర్వ్యూకి ఎవరిని సెలెక్ట్ చేయాలా వద్దా అని. కానీ మనం 2 ఇంపార్టెంటే కాబట్టి మనం ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపే చదువుకుంటాం కాబట్టి యూజువల్గా అదే స్ట్రాటజీ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యూజువల్లీ పీపుల్ రీడ్ టుగెదర్. ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఉండే సిలబస్, మెయిన్స్ లో ఉండే సిలబస్ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. అది ఏంటో కూడా మనం చూద్దాం. ఫస్ట్ పొద్దున్న రాసే పేపర్లు అంటే పేపర్ 1లో ఏముంటుందో చూద్దాం. కానీ 2 పేపర్స్ కూడా 120 క్వశ్చన్లు, 120 నిమిషాలు, 120 మార్కులకి. సేమ్ 120 క్వశ్చన్లు, 120 నిమిషాలు, 120 మార్క్స్. సో పేపర్ 1 అంటే ఉదయం రాసే పరీక్ష. ఈ ఉదయం రాసే పరీక్షలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి? ఈ ఉదయం రాసే పరీక్షలో మొత్తంగా 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ సెక్షన్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి? 30 క్వశ్చన్లు వస్తాయి. ఈ 30 క్వశ్చన్లకి 30 మార్కులు ఉంటుంది. 30 మార్కులు ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీ నుంచి 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటుంది. ఏమేమి ఉంటాయండి? ఇండస్ వ్యాలీ, హిందూ నాగరికత, అలాగే ఢిల్లీ సుల్తనేట్స్, ముఘల్ ఎంపైర్స్,
ఇవన్నిటి నుంచి కూడా క్వశ్చన్స్. అలాగే మన భారత స్వాతంత్రోద్యమం నుంచి కూడా మొత్తంగా 30 క్వశ్చన్లు 30 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక శాంపుల్ క్వశ్చన్ ఇక్కడ పెట్టానండి. చూడండి సంగం లిటరేచర్ గురించి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెక్షన్ బి సెక్షన్ పాలిటీ. పాలిటీ అంటే మన రాజ్యాంగ వ్యవస్థ, మన భారతదేశం, మన దానిలోని చట్టాలు ఎలా నడుస్తాయి, ఏంటి, మనకు ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పాలిటీలో చదువుతాం. ఈ పాలిటీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? పాలిటీ నుంచి కూడా 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులకు ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇక్కడ ఒకటి శాంపుల్ క్వశ్చన్ పెట్టండి. లాస్ట్ 2025 క్వశ్చన్ పేపర్ నుంచి ఇది ఇండియన్ ప్రెసిడెంట్ గురించి, అంటే మన భారత రాష్ట్రపతి గారి యొక్క పవర్స్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ యూ కెన్ సీ. అండ్ మూడో సెక్షన్ సి సెక్షన్ నుంచి, సి సెక్షన్ దేనికి సంబంధించిందండి? ఎకానమీ, మన భారత ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఎకానమీ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీ సెక్షన్లో ఉంటుంది కదండి ఎకానమీ. వీటి నుంచి ఎన్ని క్వశ్చన్, ఇక్కడి నుంచి కూడా అంతే 30 క్వశ్చన్లు 30 మార్కులకు ఉంటుంది. సో ఏమేమి ఉంటాయండి? బేసిక్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆర్బీఐకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎకానమీలో వస్తాయండి. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. అంటే మన ఇక్కడ క్లియర్గా ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు కదండి, ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత, అంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అని కూడా కొన్ని క్వశ్చన్లు రావచ్చు. సో నెక్స్ట్ సెక్షన్ ఈ పేపర్లో లాస్ట్ సెక్షన్ అండి, అది జోగ్రఫీ. జోగ్రఫీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏ టైప్ ఆఫ్ జోగ్రఫీ అంటే ఫిజికల్ జోగ్రఫీ, సోషల్ జోగ్రఫీ, ఎకానమిక్ జోగ్రఫీ, ఇక్కడి నుంచి కూడా రావచ్చు. అంటే కొల్లేరు లేక్ ఎక్కడ ఉంది, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జోగ్రఫీలో రావచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాయండి. లాస్ట్ టైం 2024లో జరిగిన ప్రిలిమ్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అన్నమాట. సో జోగ్రఫీ. సో ఇక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి? 30 క్వశ్చన్లు 30 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు మనం 4 సెక్షన్లు చూసాం కదా, 4 సెక్షన్లు చూసాం కదా, 4 సెక్షన్స్ చూసాం. ఈ 4 సెక్షన్స్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జోగ్రఫీ, ఇవే కదండి మనం చూసింది. ఈ ఒక్కొక్క దాని నుంచి ఎన్ని ఉన్నాయండి? 30 మార్కులు 30 మార్కులు 30 మార్కులు అండ్ 30 మార్కులు. అండ్ మొత్తంగా అండి 120 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. క్లియర్గా ఈ పేపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది పేపర్ 1, అంటే ఉదయం రాసిన పరీక్ష. నెక్స్ట్ పేపర్ 2, ఇది మధ్యాహ్నం రాసే పరీక్ష. ఈ మధ్యాహ్నం రాసే పరీక్ష మనకి ఇందాక చెప్పుకున్నట్టు 2 to 4 PM ఉంటుంది. ఇది కూడా అంతే అండి, సేమ్ లైక్ ఉదయం రాసిన పరీక్షలాగే 120 క్వశ్చన్లు ఇస్తారు, 120 మార్కులకు ఉంటుంది. అయితే ఈ 120 క్వశ్చన్లు ఎక్కడెక్కడి నుంచి ఇస్తారో చూద్దాం. పొద్దున రాసే పేపర్లో 4 సెక్షన్లు ఉన్నాయి. పొద్దున రాసే పేపర్లో 4 సెక్షన్లు ఉన్నాయి. బట్ మధ్యాహ్నం రాసే పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఏ, బి అండ్ సి. ఏ సెక్షన్లో ఏముంటుంది? ఏ సెక్షన్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. ఏ సెక్షన్లో ఇక్కడి నుంచి మనకి 60 మార్కులు వస్తాయి. 60 క్వశ్చన్లు 60 మార్కులకి మనం ఈ సెక్షన్ నుంచి వస్తాయి. ఈ సెక్షన్లో ఏముంటాయి? లాజికల్ రీజనింగ్, నెంబర్ సిరీస్, మనం యూజువల్గా బ్యాంక్ జాబ్స్ వీటిల్లో ఇచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఆ ఎగ్జామ్ ఆ జనరల్ ఎబిలిటీయే ఉంటుందండి, జనరల్ మెంటల్ ఎబిలిటీయే ఉంటుంది. యాప్టిట్యూడ్, నెంబర్ సిరీస్, రీజనింగ్, ఇవన్నీ కూడా టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది. ఈ సెక్షన్ నుంచి మనకి సుమారు 60 మార్కులకి 60 క్వశ్చన్లు వస్తాయండి. బిగ్గెస్ట్ సెక్షన్ మొత్తం ప్రిలిమ్స్లో, ద బిగ్గెస్ట్ సెక్షన్ ఇదే అండి, మేజర్ స్కోరింగ్ పార్ట్. ఇంకా నెక్స్ట్ బి అండ్ సి సెక్షన్స్. ఈ బి అండ్ సి సెక్షన్ ఇప్పుడు మళ్ళీ 120 మార్కులు 60 మార్కులు అయిపోయింది కదండి, ఇంకా మిగతా ఉన్నది 60 మార్కులు. ఇప్పుడు 120 మార్కుల్లో 60 మార్కులు అయిపోతే ఇంకా 30 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్, పర్యావరణం నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 30 మార్కులు వస్తాయండి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఇంకొక 30 మార్కులు వస్తాయండి. సో మొత్తంగా ఇక్కడి నుంచి మళ్ళీ 60 మార్కులు వస్తాయి. సో ఈ 60 మార్కులు ఇప్పుడు చూసాం కదా క్లియర్గా, ఏబిసి నుంచి
అక్కడ 60 మార్కులు, ఇక్కడ 30 ఇంకొక 60 మార్కులు, మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు చూసాం కదా, పేపర్ 1లో 4 సెక్షన్స్ నుంచి 120 మార్కులకు వస్తుంది. అండ్ పేపర్ 2లో 3 సెక్షన్స్ నుంచి అందులో ఒకటి 60, ఇంకొకటి 30 కలిపి మొత్తం 3 సెక్షన్స్లో కలిపి 60. సో అంటే ఇక్కడ కూడా అలాగే వేసుకోండి. సో 120 మార్కులు ఇక్కడి నుంచి కూడా వస్తాయి. అంటే ఇక్కడ 3 సెక్షన్సే కదండి, అది అందుకే 61, 31. సో మొత్తం 120 మార్కులకు ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇది ప్రిలిమ్స్ కదండి, ప్రిలిమ్స్ కదా. ఇది పొద్దున రాసే దాంట్లో 4 సెక్షన్లు, మధ్యాహ్నం రాసే దాంట్లో 3 సెక్షన్లు, మొత్తం కలిపి 240 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. 240 మార్కులకి ఈ పేపర్ ఉంటుందండి. 240 మార్కులకి ఈ కట్ ఆఫ్ ఎంత అండి? దాదాపు 60 నుంచి 70 మధ్యలో ఉందండి. ఎందువల్ల? నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు తప్పు పెడితే మీరు కరెక్ట్ అయిన దాంట్లో దాదాపు 33% మార్క్స్ కట్ చేయబడతాయి. అది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి. అందుకే కట్ ఆఫ్స్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, మెయిన్స్ సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఇంత కష్టపడి ప్రిలిమ్స్ గురించి మాట్లాడింది, అది జస్ట్ ఏ గేట్వే, ఎంట్రన్స్ టు ద రైటింగ్ మెయిన్స్ ఎగ్జామ్. ఈ ఆన్సర్ రైటింగ్ వల్లే మన ఫైనల్ ర్యాంక్, మనకి జాబ్ వస్తుందా లేదా అనేది ఈ మెయిన్స్ పేపర్ వల్లే మనకు డిసైడ్ అవుతుంది. ఈ మెయిన్స్లో ఎన్ని పేపర్లు రాయాలి? 7 పేపర్లు రాయాలి. ఇక్కడ మనకి మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం మన డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ని ఈ మెయిన్స్ ద్వారా టెస్ట్ చేస్తారు ఏపీపీఎస్సీ వాళ్ళు. మొత్తం 7 పేపర్స్ ఉంటాయండి దీంట్లో. ప్రతి పేపరు కూడా 150 మార్కులు, 150 మార్కులు, 150 మార్కులు, 150 మార్కులు, 150 మార్కులే. ఈ 7 పేపర్లు కూడా అన్నీ కూడా 3 గంటలు, 180 నిమిషాలు, 180 నిమిషాలు, 180 నిమిషాలు, 180 నిమిషాలు, 180 నిమిషాలు. అన్ని పేపర్లు కూడా 3 గంటలే. అయితే ఈ 7 పేపర్లో ఈ 2 పేపర్లు మాత్రం క్వాలిఫైయింగ్ పేపర్లు అండి. అంటే మినిమం మార్క్స్ వస్తే చాలు, అవి ఫైనల్ లిస్ట్లో కౌంట్ చెయ్యరు. అవి ఏంటి? లాంగ్వేజ్ పేపర్లు, తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 పేపర్లు ఉంటాయి. వాటి గురించి కూడా కొంచెం చూద్దాం. ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ యొక్క కథ ఏంటో చూద్దాం. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చి ఇంగ్లీష్ పేపర్. ఈ ఇంగ్లీష్లో మనం ఏమి ఉంటాయండి? మనం యూజువల్గా స్కూల్స్లో నేర్చుకున్నవే, ఎస్ఏ రైటింగు, లెటర్ రైటింగు, ఈ రిపోర్ట్ రైటింగు, చిన్న ప్రిసైజ్ రైటింగ్, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది ఎన్ని మార్క్స్కి? 150 మార్కులకి ఈ క్వశ్చన్ పేపర్, ఈ పేపర్ ఉంటుంది. 150 మార్కులకి మనకి ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది? 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఫర్ ఓసీ, మీరు ఓసీ కేటగిరీ అయితే 60 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే 40% మార్క్స్ దే విల్ ఆస్క్. అదే ఓబీసీ అయితే 35% ఫర్ ఓబీసీ. ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా తక్కువ ఉంటుందండి, 30% ఉంటుంది. సో ఇది కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్. ఇది ఈ పేపర్ ఒక్క ఇంగ్లీష్ పేపర్కే కాదు, సేమ్ మార్క్స్, సేమ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఆల్సో అప్లైస్ టు ద నెక్స్ట్ పేపర్ ఆఫ్ తెలుగు. ఈ తెలుగు పేపర్ కూడా అంతే అండి, 150 మార్కులకు ఉంటుంది. 40% ఈజ్ ద క్వాలిఫైయింగ్ మార్క్. 40% వస్తే చాలండి. అండ్ మీలో ఇందులో 150కి 140 వచ్చినా దే వోంట్ కౌంట్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. మీ ఫైనల్గా అంటే మన పొజిషన్ డిసైడ్ చేసే, మన జాబ్ని డిసైడ్ చేసే పేపర్లు ఏంటి అంటే 5 పేపర్లు. ఆ 5 పేపర్లే మన జాబ్ వస్తుంది రాదు, అంటే మన ఇంటర్వ్యూ ఫైనల్ పీడిఎఫ్ లిస్ట్లో ఉంటుందా లేదా అనేది ఈ 5 పేపర్లే మన చాలా ప్రభావితం చేస్తాయి అనమాట. ఆ 5 పేపర్లు ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద మెరిట్ పేపర్స్. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయండి? మొత్తం ఉన్నాయి 5 పేపర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంత కష్టపడి ప్రిలిమ్స్ రాసి ఈ 5 పేపర్లు రాయటం కోసం మనం ప్రిలిమ్స్ రాస్తాం. సో వెరీ ఇంపార్టెంట్. ఆ 5 పేపర్స్ ఏంటో చూద్దాం. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రిపరేషన్లో ఎలా ఉండాలి అంటే, మనం మెయిన్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాము అంటే 80% ఆఫ్ ద ప్రిలిమ్స్ని కవర్ చేసినట్టే. 80% ఆఫ్ ద ప్రిలిమ్స్ మనం ప్రిపేర్ అయినట్టే. సింపుల్గా చెప్పాలి అంటే, సింపుల్గా మనం మెయిన్స్ మీరు రాసి ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ ఈజీగా రాసేయచ్చు. అసలు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వకుండానే రాసేయచ్చు. ఎందుకంటే చాలా వరకు సబ్జెక్ట్ సిమిలారిటీ ఉంటుంది.
మనం అక్కడ మాట్లాడుకున్న హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ చాలా వరకు మెయిన్స్‌తో కూడా సిమిలారిటీ ఉంది. అదే కాకుండా మనం మెయిన్స్‌లో చదివే విధానం చాలా డీప్‌గా చదువుతాం. చాలా డెప్త్ ఎక్కువ ఉంటుందండి మెయిన్స్‌లో. సో, అంత డీప్‌గా చదివినప్పుడు ప్రిలిమ్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. సో, పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది. జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే అంటే వ్యాసాలు రాయాలి. జనరల్ ఎస్సే. ఈ ఎన్ని వ్యాసాలు రాయాలి? 3 వ్యాసాలు రాయాలి. అసలు ఎందుకు వ్యాసాలు రాస్తారు? వై దే గివ్? బికాస్ టు కంప్లీట్ అంటే ఆ స్టూడెంట్ యొక్క కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్‌ని తెలుసుకోవటం కోసం, పరీక్షించడం కోసమే ఈ వ్యాస రచన ఆర్ ఎస్సే రైటింగ్. ఈ ఎస్సే రైటింగ్ ఏ టాపిక్స్ నుంచి ఉంటుందండి? కరెంట్ అఫైర్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్‌నెస్ అంటే రిఫ్లెక్టివ్ టాపిక్స్. రిఫ్లెక్టివ్ టాపిక్స్ అంటే మన భావ వ్యక్తీకరణ అంటే ఎథిక్స్‌ని, మనకున్న ఎథిక్స్‌ని, మోరల్స్‌ని ఇవన్నిటిని టెస్ట్ చేసే టాపిక్స్. ఇక్కడి నుంచి ఈ 7 టాపిక్స్ ఉన్నాయి కదండీ! 7 టాపిక్స్ నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయండి? 9 క్వెషన్‌లొస్తాయి. 9 క్వెషన్‌లు. ఈ 9 క్వెషన్‌లో మనం ఎన్ని రాయాలి? 3 రాయాలి. ఒక్కొక్క సెక్షన్‌ను 3 క్వెషన్‌ల కింద డివైడ్ చేస్తారు. ఎవ్రీ సెక్షన్. ఫస్ట్, సెకండ్ 3 క్వెషన్‌లుంటాయి. థర్డ్ సెక్షన్‌లో 3 క్వెషన్‌లుంటాయి. మొత్తం 9 క్వెషన్‌లుంటాయి. 9 క్వెషన్‌లో 3 రాయాలి. ఒక్కొక్క క్వెషన్‌కి 50 మార్కులండి. ఒక్కొక్క క్వెషన్‌కి 50 మార్కులు. 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. 150 మార్కులకి అండ్ 180 నిమిషాలు అంటే 3 గంటల్లో రాయాలి. మనం 2025లో అంటే లాస్ట్ ఇయర్ రాసిన ఒక శాంపుల్ పేపర్ చూద్దామా? ఒక్కసారి చూద్దాం. అంటే క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఎస్సే పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక్కసారి. ఇది అండి ఎస్సే పేపర్. ఈ ఎస్సే పేపర్‌లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది ఏ పేపర్‌కైనా సిమిలర్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ద క్వెషన్ పేపర్ హాస్ 3 సెక్షన్స్ విత్ 3 క్వెషన్స్ ఈచ్. ద క్యాండిడేట్ హాస్ టు రైట్ ఆన్సర్స్ టు 3 ఎస్సేస్ విత్ 1 క్వెషన్ కంపల్సరీ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. 1 క్వెషన్ కంపల్సరీ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అండ్ ఎనఫ్ స్పేస్ ఈస్ అవైలబుల్. మీకు బుక్లెట్ ఇస్తారండి. మనకి కాలేజ్ ఎగ్జామ్స్‌లో లాగా మనకి అడిషనల్ పేపర్స్ ఏమి ఉండవు. అలాగే తెలుగులో చూసుకున్న ప్రశ్నపత్రంలో ప్రతి విభాగంలో 3 ప్రశ్నలతో 3 విభాగాలుంటాయి. అభ్యర్థి ప్రతి విభాగం నుండి తప్పనిసరిగా ఒక ప్రశ్న చొప్పున 3 ప్రశ్నలకు జవాబు రాయాలి. ప్రతి ప్రశ్నకు 50 మార్కులు ఉంటుంది. క్లియర్‌గా చెప్పారు కదండీ! అండ్ అక్కడ వాళ్ళు పెన్స్ గురించి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. పెన్స్ బ్లూ అండ్ బ్లాక్ మాత్రమే వాడాలి. డిఫరెంట్ కలర్ పెన్స్ వాడకూడదు. క్లియర్‌గా చెప్పారండి. అలాగే సగం ఇంగ్లీష్ 2 వేరు భాషల్లో రాసినట్లయితే జవాబు పత్రము మదింప చెయ్యబడదు. అంటే దే విల్ నాట్ కన్సిడర్ ఇంటూ కరెక్షన్. అంటే 2 ఇప్పుడు హాఫ్ పేజ్ తెలుగు, హాఫ్ పేజ్ ఇంగ్లీష్‌లో రాయకూడదు. ఏదో ఒక లాంగ్వేజ్‌లో మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్‌లో రాయాలి. ఓకేనా? అది మీకు ఇది ఎస్సే పేపర్ అండి క్లుప్తంగా. ఇప్పుడు క్వెషన్స్ చూద్దాం. ఇప్పుడు 3 సెక్షన్‌లు మాట్లాడుకుందాం. ఇదిగో ఏ, బి, సి ఒక సెక్షన్ అండి. ఇందుట్లో నుంచి ఖచ్చితంగా ఈ సెక్షన్ 1 నుంచి ఒక క్వెషన్ మీరు చూస్ చేసుకొని రాయాలి. అలాగే సెక్షన్ 2 అగైన్ 3 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 3 క్వెషన్స్ నుంచి ఒక క్వెషన్ మీరు సెలెక్ట్ చేసుకొని రాయాలి. అలాగే సెక్షన్ 3 అండి. సెక్షన్ 3 కూడా ఉంటుంది. అగైన్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఛాలెంజెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి ఇవన్నీ కూడా రాయాలి. అండ్ ఇది అండి. ఇది ఎస్సే పేపర్ యొక్క కథ. అండ్ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు ఇది పేపర్ 1 అండి. మొత్తం 5 పేపర్‌లో ఎస్సే పేపర్ మొదటిది. సో, నెక్స్ట్ ఇంకొకటి పేపర్ 2 హిస్టరీ అండ్ జియోగ్రఫీ. ఇక్కడికొచ్చేసరికి ఈ హిస్టరీ అండ్ జియోగ్రఫీకొచ్చేసరికి ఈ హిస్టరీ అండ్ జియోగ్రఫీలో ఎలా ఉంటుందండి? ఇక్కడ ముందు పేపర్‌లో ఎస్సేలు రాసాం కదా! ఇక్కడ మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్ రాయాలి. ఎన్ని క్వెషన్‌లు ఉంటాయి? ఇక్కడి నుంచి 4 పేపర్‌లు ఉంటాయి కదా! పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అన్నిటిలో కూడా మనం 15 క్వెషన్‌లు రాయాలి. ఈ 15 క్వెషన్‌లకి 10 మార్కులు చొప్పున 150 మార్కులు. 150 మార్కులకి ఈ పేపర్స్ ఉంటాయి. 15 క్వెషన్‌లు. మనకి చాయిస్ ఉంటుందా అండి? ఖచ్చితంగా చాయిస్ ఉంటుంది. 30 క్వెషన్‌లు ఇస్తారు ప్రతి పేపర్‌లో. 30 నుంచి మనం 15 కదండీ రాయాలి. చాలా ఈజీ కదా! ప్రతి క్వెషన్‌కి మనకి చాయిస్ ఉంటుంది ఈజీగా. సో, పేపర్ 2లో ఏమేమి ఉంటాయి? పేపర్ 2లో మనకి హిస్టరీ మనం ప్రిలిమ్స్‌లో చదివాం కదండీ! సేమ్ అదే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ,
అలాగే రీజనల్ హిస్టరీ, ఈసారి ఏపీ హిస్టరీ కూడా యాడ్ అవుతుందండి. ఏపీ హిస్టరీ మనకి ప్రిలిమ్స్లో ఉండదు, కానీ రీజనల్ హిస్టరీ కూడా యాడ్ అవుతుంది. అలాగే జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఇవి కూడా ఉంటుందండి. సో ఈ మొత్తం ఇది హిస్టరీ, ఇది బి, హిస్టరీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఏపీ అండ్ హిస్టరీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఎన్ని ఉంటాయండి? మొత్తం ఈ 3 సెక్షన్ల నుంచి యాజ్ మనం మాట్లాడుకున్నట్టు మొత్తం 30 క్వశ్చన్లు ఇస్తారు. అందులో మీరు 15 రాయాలి 150 మార్కులకి. సో నెక్స్ట్ పేపర్ 3. ఈ పేపర్ 2 కూడా మనం ఒక శాంపుల్ పేపర్ చూద్దాము అంటే చూద్దామండి. శాంపుల్ పేపర్. సో ఈ పేపర్ 2 కదండి, అందులో ఏమేమి ఉంటాయి? హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, అలాగే సేమ్ అండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేమే ఉంటాయి. ఇక్కడ కూడా రాశారు చూసారా, ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ 3 sections. ద క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ఆన్సర్స్ టు 15 questions with 5 questions compulsorily from each section. Each question carries 10 marks. Enough space is available in the answer sheet for writing all answers. There is no provision for additional answer sheets. Additional answer sheets ఏమి ఇవ్వరు, మనకి ఆ బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్స్లోనే రాయాలి. బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మనం ఇందాక చూసిన ఇన్స్ట్రక్షన్స్ ఏదండి, ఇవి కూడా సేమ్. ఇదిగోండి ఇలా ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 ఇస్తారు, ఏ అండ్ బి. డిస్కస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బ్రీఫ్లీ అనలైజ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర. ఈ రెండిట్లో నుంచి ఒక్క క్వశ్చన్ రాయాలి. అలా దాదాపు మనకి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి? 3 సెక్షన్స్ కలిపి మనకి ఏఆర్బీలు ఉన్నాయి కదా, మొత్తం మనకి 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 15 ఏ అండ్ బి, ఆ 30 క్వశ్చన్లో మనం 15 క్వశ్చన్లే రాయాలి. ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అండి? 10 మార్క్స్. సో అలాగే ఉంటుందండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 3 చూద్దాం. పేపర్ 3 అంటే ఉంటుందండి పాలిటీ అండ్ ఎథిక్స్. పాలిటీ అండ్ ఎథిక్స్ పేపర్ 3లో ఉంటుంది. ఆ పేపర్ 3లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి? పేపర్ 3లో వాట్ ఈస్ ద సిలబస్? ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగ విధానం ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా మన అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ, ఇవన్నీ ఈ రాజ్యాంగ వ్యవస్థ మొత్తం కూడా ఈ పాలిటీ అనే సెక్షన్లో ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, చరిత్రలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అలాగే ఎథిక్స్ ఎందుకు ఇంపార్టెంట్, వాల్యూస్ ఎలా ఉండాలి, ఒక గవర్నమెంట్ సర్వెంట్, సివిల్ సర్వెంట్కి ఎలాంటి వాల్యూస్ ఉండాలి, కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే కొన్ని బేసిక్ లాస్. ఈ 3 సెక్షన్స్ కలిపి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 3 సెక్షన్స్ కలిపి, ఈ 3 సెక్షన్స్ కలిపి సేమ్ మొత్తం అంటే 15 × 2 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 30 క్వశ్చన్లో మనం ఎన్ని రాయాలండి? కేవలం 15 రాయాలి. మార్క్స్కి ఎన్ని వస్తే 15 × 10 150 మార్కులకి రాయాలి. అండ్ నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ. పేపర్ 4 ఎకానమీ అంటే మన ఆర్థిక వ్యవస్థ. ఇందులో కూడా మొత్తం 12 డైమెన్షన్స్ ఉన్నాయండి. ఈ 12 డైమెన్షన్స్ నుంచి కూడా సేమ్ అండి 15 × 2 30 క్వశ్చన్లు ఇస్తారు. ఈ 30 క్వశ్చన్లు నుంచి మనం ఎన్ని రాయాలి? 15 రాయాలి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని అండి? 10 మార్కులు. సో మొత్తం 150 మార్కులకి ఈ పేపర్ సేమ్ అండి. ఇది 150 మార్కులకి. సో నెక్స్ట్ ఈ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 12 సెక్షన్లు ఉన్నాయి. ఈ 12 సెక్షన్లు అంటే ఓన్లీ భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, మనకి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఇంకేమైనా మార్పులు చేయాలా, ఇవన్నీ కూడా ఈ పేపర్లో నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయండి. ఈ పేపర్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. మీకు మనం చూద్దాము అంటే అది కూడా ఒకసారి చూద్దాం, అవి ఎలా ఉంటుంది పేపర్, అంటే ఎకానమీ పేపర్ ఎలా ఉంటుంది. సో ఎకానమీ పేపర్ ఇదిగోండి ఇలా ఉంటుంది. సేమ్ అండి 15 ప్రశ్నలు కలిగి ఉంటాయి. అభ్యర్థి అన్ని ప్రశ్నలకు జవాబు రాయవలను. ప్రతి ప్రశ్నకు అది అంటే చాయిస్ 15 క్వశ్చన్లు అంటే విత్ చాయిస్తో కలిపి ఏఆర్బి వీటిలో ఇవన్నీ రాయాలండి. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. మిగతా 4 ఎస్ఏ కాకుండా మిగతా 4 పేపర్స్కి సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. 30 క్వశ్చన్లు ఇస్తారు, 15 రాయాలి. సో ఇది. సో ఇప్పుడు పేపర్ 4 చూసాం కదండి. పేపర్ 5 లాస్ట్ చూద్దాం. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్.
ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో ఇవండి ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు ప్రెసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంది, ఎలా నడుస్తుంది, ఏంటి, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇస్రో వాళ్ళు లాంచ్ చేసే రాకెట్లు, స్పేస్ మిషన్లు, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4, గగన్యాన్ మిషన్, ఇవన్నిటి గురించి కూడా అవి ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. దాదాపు ఇప్పుడు మొన్న శుభాంశు శుక్లా గారిని పంపించడానికి దాదాపు ఇండియా 550 కోట్ల పైనే ఖర్చు పెట్టిందండి. అవి ఎందుకు అవసరం, ఆ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ ఎందుకు అవసరం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్సే ఉండవు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనకి ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీద కూడా క్వశ్చన్లు వస్తాయండి. యూజువల్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ విడివిడిగా ఉంటుంది. కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పర్యావరణం కలిసే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి? సేమ్ 15 క్వశ్చన్లు. అంటే 15 ఇంటూ ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్లు ఉంటాయి కదండి. 30 క్వశ్చన్లు వస్తే మనం ఎన్ని రాయాలి? అగైన్ 15 రాయాలి. ఇంటూ 10 మార్కులు, మొత్తం 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. సో సింపుల్గా ఇది అండి కథ. ఇది సిలబస్ యొక్క కథ. సో మనం ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి? 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి? ఉదయం రాసే పేపర్ ఒకటి, మధ్యాహ్నం రాసే పేపర్ ఒకటి. ఉదయం రాసే పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 30 క్వశ్చన్లు వస్తాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 120. ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయి. కేవలం ఒక సెక్షన్ నుంచే 60 క్వశ్చన్లు వస్తాయి. అండ్ మిగతా 2 సెక్షన్స్ నుంచి కూడా 30 చొప్పున మొత్తం 120, అంటే 240 మార్కులకి మనకి ప్రిలిమ్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే మెయిన్స్ రాయడానికి మనకు ఒక అర్హత పరీక్ష, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఈ స్కోర్ని మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లో కౌంట్ చేయరు. నెక్స్ట్ మెయిన్స్ చాలా కీలకం అండి. ఈ మెయిన్స్లో వచ్చే మార్క్సే మిమ్మల్ని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తాయి. ఈ మెయిన్స్లో ఎన్ని పేపర్లు అండి? మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఈ 7లో 2 జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్లు, తెలుగు అలాగే ఇంగ్లీష్. మిగతా 5 పేపర్లు స్కోరు కౌంట్ చేస్తారు. ఈ 5 పేపర్లు ఒకటి ఎస్ఏ. ఈ ఎస్ఏలో మనకి ఏముంటాయి? 3 ఎస్ఏలు వస్తాయి, 150 మార్కులు. అలాగే మిగతా 4 పేపర్లు కూడా, ప్రతి పేపరు కూడా 150 మార్కులకు ఉంటుంది. సో మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది? 5 పేపర్లు కలిపి 750 మార్కులకి ఈ మెయిన్స్ పరీక్ష ఉంటుందండి. ఈ 750 మార్కులకే, ఈ 750లో మీకు వచ్చిన మార్కులే మిమ్మల్ని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తాయి. సో ఈ 750 మార్కుల కోసమే మనం ప్రిలిమ్స్ రాస్తున్నాము, మిగతా 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లు రాస్తున్నాము, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ఇంటర్వ్యూ ఆల్సో. సో దిస్ ఈస్ ద సింపుల్ స్టోరీ ఆఫ్ ఏపీపీఎస్సీ సిలబస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, అంటే ఈ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9000400055. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా, ఇప్పుడు నాతో మాట్లాడాలన్నా కూడా మీకు ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ and listening this session. Thank you.